నమస్కారం. ఈ ఫిబ్రవరి మాసంలో మన మిథున రాశికి జాతకం ఎలా ఉన్నదో మన చిలుక ద్వారా తెలుసుకుందాం. చూడు రామచిలుక, ఈ మిథున రాశికి జాతకం ఎలా ఉన్నదో, ఈ మిథున రాశికి ఫిబ్రవరి నెల ఎలా ఉన్నదో చూడు. వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు మిథున రాశికి ఎలాగున్నదంటే జాతకం లోపట ప్రేమ, అభిమానం మాత్రం చాలా ఉంటుంది. ఖర్చులు కూడా కొంత బాగా నడుస్తాయి. ఆదాయము తక్కువ, ఖర్చులు ఎక్కువ. కానీ ఉన్నది అదృష్టంలో మాత్రం 8 ఆదాయము, 14 ఖర్చు. కానీ కొంత నష్టపోతుండ్రు. కానీ కష్టాలైతే కొంత నడిసే బాధ్యత అయితే ఉంది. ప్రేమగా ఎంతగా నడిచినా కానీ అనవసరంగా మాటలు పడే అవసరాలు కూడా నడుస్తాయి. అవమానాలు, నిందలు కూడా మోసే అవకాశాలు కూడా నడుస్తాయన్నమాట. కుటుంబంలో కూడా కొన్ని గొడవలు, తగాదాలు కూడా అయ్యే అవకాశాలు కూడా ఉంటున్నాయి. దానికి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత శుభం అనేది కలుగుతుంది. చిన్నతనంలో ఉన్నా కానీ ఒకటే గుణము, ఇప్పుడు ఉన్నది కూడా ఒకటే గుణం. అంటే ఎవరితో గుణం మాత్రం మారేది లేదు. చిన్నైనా పెద్దయినా అందరితో కలిసిమెలిసి ఉండేది ఈ మిథున రాశి. కానీ కష్టంలో చేసిన వాడు కూడా భయపడేది అనేది లేదు. ఒకరి సొత్తుల మీద తినాలి కదా, ఒకరి కష్టాల మీద బతకాలి అనేది ఈ మిథున రాశికి మాత్రం జాతకంలో లేదన్నమాట. కానీ మొత్తానికి మాత్రం ఇప్పుడు ఉద్యోగంలో మాత్రము ఎలాంటి కష్టం అనేది రాదు. కానీ ఉద్యోగంలో కూడా ప్రమోషన్ మాత్రం వస్తుంది. ఇప్పుడు మిథున రాశికి కానీ సమయం కూడా చాలా కొంత బాగా కలిసి వస్తుంది. అనుకున్న విశేషాలు కూడా ఫలితాలు కూడా జరుగుతాయి. కానీ డబ్బు వ్యవహారంగా అనుకుంటే డబ్బు కూడా జరుగుతుంది. విదేశ ప్రయాణం కూడా చేయని వాళ్ళు కూడా ఉంటే విదేశ ప్రయాణం కూడా నడుస్తుంది. కానీ ఏదైనా తల్లి తండ్రి పేరు, కుటుంబం పేరు, భార్య పిల్లలతోటి కూడా ఇల్లు గడువు అంతా గడిపేసే అవకాశము ఈ మిథున రాశికి మాత్రం చాలా బాగుంది. అభిమానం, ప్రేమ చిన్నల మీద, పెద్దల మీద చూసుకుంటారు. అదృష్ట సంఖ్య 5 అని ఒకటే మాట, ఒకటే బాణం. ఏదైనా చేయాలన్న పనులు ఇప్పుడు చేయాలనుకుంటే పనులు చేతులు పట్టుకుంటే పనులు మాత్రం శుభ్రంగా నిలబెడతాయి. కానీ మనసులో శాంతం కూడా అవుతుంది. కుటుంబంలో ఇప్పుడు ఎలాంటి చిక్కులు రావు. ఉద్యోగంలో ఎలాంటి ఏం నష్టం అనేది రాదు. ఒకవేళ బిజినెస్‌లో కూడా నష్టపోయి ఇప్పుడు బిజినెస్ గురించి కూడా ఏదో ఒకటి పెట్టాలనుకుంటే ఆ బిజినెస్ కూడా చాలా బాగా సాగుతుంది. కానీ ఖర్చులు కూడా బాగా తగ్గిపోతాయి. అనుకునేవి మాత్రం జరుగుతాయి. ఇప్పుడు మిథున రాశికి ఇప్పుడు గ్రహ బలము ఇప్పుడు కుజ దోషము అదంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు గ్రహ బలం కూడా బాగా తిరుగుతుంది. ఇప్పుడు గురు స్థానం మాత్రం చాలా మంచి స్థానంలో నడుస్తుందన్నమాట. కానీ ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. మళ్ళా హెల్త్ కానీ హాస్పిటల్ మీద ఖర్చులైనా కానీ ఆరోగ్యాలు మాత్రం బాగానే ఉంటాయి. ప్రాణగండాలు కూడా అన్నీ దాటిపోయినాయి. ఇప్పుడు నమ్మిన పని, పట్టుకున్న పని, చేయాల్సింది పనులు కూడా శుభ్రంగా నిలబడే అవకాశాలైతే ఉన్నాయి. కానీ అన్నదమ్ములు ఉన్నా కానీ ఒక దగ్గర కలిసి ఉండే జాతకం అనేది ఉండదు. కానీ ఏదైనా కుటుంబంలో కొన్ని చిక్కులు, బాధలు అలాంటివి తొలగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ తగ్గిపోయి ఇప్పుడు మిథున రాశికి ఈ ఫిబ్రవరి నెల జాతకం మాత్రం చాలా బాగుంది. అనుకున్న పనులు నిలబడి, అనుకునేది సాధించి కానీ ఇప్పుడు మొత్తానికి మాత్రం అనుకునేది జరుగుతుంది. మీరు ఎంత శివునికి గుడికి వెళ్తే మీకు అంత శుభం అనేది కలుగుతుంది. కానీ ఒక యాత్ర వెళ్ళినా కానీ లాభం అనేది పొందుతారన్నమాట. ఇప్పుడు ఎలాంటి యాక్సిడెంట్ ప్రమాదము, చక్రగండము అలాంటివన్నీ దాటిపోయినాయి. ఇప్పుడు ఏదో ఒక వస్తువు కొనాలనుకున్నా కానీ ఆ పని కూడా నిలబడుతుందన్నమాట. అంటే మీరు ధర్మంగా పోయేది కానీ కర్మములు చేయాలనేది లేదు. ఒకరికి ముంచాలి కదా, ఒకరికి నష్టం చేయాలనేది ఇలాంటి ఆలోచనము అనేది రాదు. అదృష్ట సంఖ్య 5 అనుకున్న పనులన్నీ శుభ్రంగా జరిగి ఇది ఒకటే రాట రాముడిది పుట్టింది రాశి అన్నమాట. మిథున రాశి అయినది ప్రేమ, అభిమానం చూపుకుంటా వచ్చేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉద్యోగుల గురించి అయినా ఏదైనా కానీ ఇప్పుడు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. నమ్మిన పనులు కూడా జరుగుతాయి. సోమవారం రోజు నాడు మండే రోజు ఏదైనా పని పెట్టుకుంటే ఆ దేవుడి దయ వలన శుభంగా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గురు స్థానం మాత్రం 9వ స్థానంలో గురువు నడుస్తుండు. 5వ స్థానంలో శని నడుస్తుంది. గురు స్థానం మాత్రం చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఏదైనా చేతిలో పట్టుకున్న పళ్ళు కూడా ఉంటే పళ్ళు కూడా శుభ్రంగా నిలబెడతాయి. కానీ ఇప్పుడు ఎలాంటి మంత్రాలైనా, తంత్రాలైనా అలాంటివి ఏం పనికిరావు. కానీ జంతువులకి మాత్రం కాళ్ళతోని తన్నవద్దండి. కానీ ఏదైనా కానీ పుణ్యక్షేత్రంలో పుణ్యంగా చేస్తే, దాన ధర్మం చేస్తే అంత బాగా కలిసొస్తుంది మీకు. నమ్మిన పని, అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుంది. చేతిలో ధనరేఖ, డబ్బు వ్యవహారం అంతా
బాగా నిలబడుతుంది. కుటుంబంలో మాత్రం చిక్కులు, చికాకులు, దరిద్రం, దోషం అంతా వెళ్ళిపోయి కుటుంబంలో మనశ్శాంతి అవుతుంది. కులదేవతలు కూడా ఎంత నమస్కారం చేసుకుంటూ ఉంటే అంత శుభ్రంగా నెరవేరుతుంది. చేప వృత్తి చేయని వాళ్ళు కూడా చేప వృత్తి చేసిన వాళ్ళు కూడా ఏం నష్టపోయేది ఏమి ఉండదు. చేప వృత్తి కూడా అంత శుభంగానే జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా పని పెట్టుకుంటే చేతిలో పట్టుకున్న పని మాత్రం ఫెయిల్ మాత్రం కాదు. అనుకున్న పనులు మాత్రం అంతా శుభ్రంగా నిలబెడతాయి. కానీ మీరు ఎంత దేవునికి నమస్కారం చేసుకుంటారో అంత శుభంగా జరుగుతుంది. మీ చేయి ద్వారా ఎవరికైనా బీద వాళ్ళకి కొన్ని దాన ధర్మాలు కూడా చేస్తే మీకు చాలా పుణ్యం మాత్రం కలిసొస్తుంది. ఈ ఫిబ్రవరి నెల ఈ మిథున రాశికి ఇప్పుడు ఎలాంటి తిరుగుబాటు అనేది లేదు. అనుకున్న పనులన్నీ జరిగి కాళ్ళ మీద నిలబడే రోజులు కూడా మంచిగానే వచ్చినాయి. ఇప్పుడు ఆదాయంలో మాత్రం ఎలాంటి ఏం నష్టం అనేది కాదు. ఇది ఊరిలో నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటే కానీ నష్టం ఏం జరిగేది లేదు. ఇప్పుడు అంత సుఖశాంతంగానే జరిగే అవకాశాలు అయితే ఈ మిథున రాశికి మాత్రం ఉన్నది. మీరు శివుని శ్రీశైలం గానీ, ఒక దేవుని యాత్ర అయినా గానీ వెళ్తే మీకు అంత పని శుభ్రంగా అయితుంది. మనసులో మాట అనుకున్న పని అంతా జరిగిపోయి మీ పనులు కూడా కాకపోయినా మీ పనులు మాత్రం శుక్రంగా జరుగుతాయి. ఈ మిథున రాశికి మాత్రం ఇప్పుడు ఎలాంటి నష్టం అనేది లేదు. అనుకున్న పనులన్నీ బాగా జరిగి నమ్మిన పని బరోబ్బర్ అయిపోతుంది. కానీ మనసులో శాంతం అవుతుంది. పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలైతారు. ఇల్లు, కుటుంబం, డబ్బు, ధనము, మంచి అవకాశాలు అలాంటి అవకాశాలన్నీ బాగా జరిగి అనుకునేవి మాత్రం సాధిస్తారు. కానీ మనసులో మాట చెప్పవద్దు. అనుకున్నన్ని బాగా జరుగుతాయి. ఇప్పుడు ఎవరికైనా వస్త్రదానం చేసినా అది కూడా మీకు చాలా బాగా కలిసొస్తుంది. మీరు మాత్రము కానీ యెల్లో కలర్ రంగు బట్ట మాత్రం ఈ మిథున రాశి మాత్రం చాలా మంది వాడొద్దు. చాలా మంచిది కాదు. ఇది ఏదైనా గానీ ఖర్చుల మీద బాగా అయితాయి. మనసులో శాంతం లేకుండా కూడా అయిపోతుంది. నమ్మిన పని, అనుకున్న పని మాత్రం జరుగుతుంది. వస్త్రం మాత్రం యెల్లో కలర్ వస్త్రం మాత్రం వేసుకోవద్దనే మాట. కానీ ఏదైనా గానీ ఇప్పుడు దేవుని గుడికి వెళ్ళినా మీకు పని శుభ్రంగా అయితది. కానీ ఉద్యోగంలో, బిజినెస్‌లో లాభము చాలా కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదాలు కూడా దాటిపోయినాయి. ఇప్పుడు ఈ ఆరోగ్యము, హెల్త్ అంతా చాలా మంచిగానే ఉంటుంది. కానీ భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా ఉంటే భార్యాభర్తలు కలిసి అదృష్టం కూడా ఉన్నది. కానీ భార్యాభర్తలు కూడా ఒకటి మాట ఒకరు వినుకుంటా కూడా ఉంటారు. కుటుంబంలో ఒకరి మాట ఒకరు విని తల్లి, తండ్రి, అత్త, మామ కుటుంబం పేరు నిలబెట్టుకొని మనసులో శాంతం అవుతుంది. పిల్లలతో ఇల్లు, కుటుంబంతో సుఖంగా జరుగుతారు. ఈ మిథున రాశి ఉన్నోనికి ఇప్పుడు జీవితం మాత్రం ఫలితం మాత్రం చాలా బాగానే ఉంది. నమస్కారం.